God bless you all. Welcome to my Friendly Math channel. ఇవాళ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక నైస్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ అ పర్సన్ వాక్స్ అట్ 14 km/h instead of 10 km/h, he would have walked 20 km more. The actual distance traveled by him is 50 km, 70 km, 56 km, 80 km. చూడండి, మనకి ఇందులో క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు? 10 km/h బదులు ఒక మనిషి 14 km/h నడుచుంటే, ఓకే, టోటల్ డిస్టెన్స్లో 20 km ఎక్స్ట్రా నడిచాడు. ఓకే, మనకి ఇక్కడ ఓన్లీ డిస్టెన్స్ ఇచ్చాడు, ఓన్లీ స్పీడ్ ఇచ్చాడు, నాట్ డిస్టెన్స్. మనకి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, యాక్చువల్ డిస్టెన్స్. ఓకేనా, టైం కూడా ఇవ్వలేదు. సో దీన్ని ఎలా చేస్తాం? చాలా ఈజీ. ముందర మీకు అర్థం చేసుకోవాలి క్వశ్చన్ అంతే, తర్వాత చాలా ఈజీగా. చూడండి, ఇది ఫార్ములా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ మల్టిప్లైడ్ బై టైం అయిపోతుంది. డివైడెడ్ బై టైం ఉంది ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ వెళ్తే మల్టిప్లై అయిపోతుంది. సో డిస్టెన్స్ తీయాలంటే మనం ఏం చేస్తాం? స్పీడ్ ఇంటూ టైం చేస్తాం. స్పీడ్ ఇచ్చాడు, ఓకేనా. 14 km/h లో ట్రావెల్ చేస్తే 10 km/hలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో దానికన్నా 20 km ఎక్స్ట్రా ట్రావెల్ చేస్తున్నాడు. సో యాక్చువల్ డిస్టెన్స్ అంటే 10 km/hలో యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అపాన్ టైం. ఈ ఫార్ములా ఉంది మన దగ్గర. సో మనం ఏం చేద్దాం? టైం మనకి తెలియదు కాబట్టి టైంని మనం ఏమనుకుందామంటే లెట్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవర్స్ అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు డిస్టెన్స్ 1 ఎలా తీస్తాం? డిస్టెన్స్ 1 అంటే స్పీడ్ 1 ఇది కదా, ఇది స్పీడ్ 1, ఇది స్పీడ్ 2 అనుకుందాం. ఫస్ట్ కండిషన్, సెకండ్. ఫస్ట్ ఇందులో ఇచ్చాడు కదా, దీని బదులు. ఓకే, స్పీడ్ 1, స్పీడ్ 2. ఈ స్పీడ్ తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తే అది డిస్టెన్స్ 1. స్పీడ్ ఇంటూ టైం అంటే ఇది స్పీడ్ తీసేసుకుంటాం, 14 km/h మల్టిప్లైడ్ బై టైం ఏమనుకున్నాం? ఎక్స్ అవర్స్ అనుకున్నాం. టైం బదులు ఎక్స్ అవర్స్. ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 14x కిలోమీటర్. డిస్టెన్స్ 1 ఈజ్ ఈక్వల్ టు 14x కిలోమీటర్. ఐ హోప్ మీకు అర్థమైంది. ఓకే, ఇది నేను యూనిట్ ఇక్కడ ఇలా వేసాను ఎందుకంటే మీకు ఎలా క్యాన్సిల్ అయ్యి ఎలా మనకి యూనిట్ మిగులుతుందో చెప్పడం కోసం. ఓకేనా. ఇప్పుడు డిస్టెన్స్ 2 ఏంటి? 10 km/h మల్టిప్లైడ్ బై టైం మనం ఎక్స్ అవర్స్ అనుకున్నాం డిస్టెన్స్ 2కి. ఓకే, స్పీడ్ 2 10 km కాబట్టి ఇక్కడ 10 km/h. ఓకే, ఈ అవర్స్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 10x కిలోమీటర్. ఇది డిస్టెన్స్ 2 అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏంటి ఇచ్చాడు? 14 km/h స్పీడ్లో ట్రావెల్ చేస్తూ ఉంటే, ఎక్స్ అవర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే, ఇంత ట్రావెల్ చేసిన దానికన్నా 20 km ఎక్స్ట్రా అయిందన్నాడు. అంటే ఇదేంటి మనకి? ఇది సాల్వ్ చేసాక ఇది డిస్టెన్స్ 1 వచ్చేసింది, ఇది డిస్టెన్స్ 2 వచ్చింది. అంటే డిస్టెన్స్ 1లోంచి డిస్టెన్స్ 2 మనం మైనస్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది? 20 మిగులుతుంది. అవునా? అదే ఇక్కడ రాశాను. d1 మైనస్ d2 ఈజ్ ఈక్వల్ టు 20 km. ఇది గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, d1 ప్లేస్లో మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? d1 ఈజ్ ఈక్వల్ టు 14x వచ్చింది. 14x కిలోమీటర్ మైనస్ 10x కిలోమీటర్. అవునా? d1 మైనస్ d2 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 km. ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు మీరు. 14x మైనస్ 10x దట్ ఈజ్ ఈక్వల్ టు 4x కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 km. సో x తీయాలంటే ఏం చేస్తాం? 20 km డివైడెడ్ బై 4 km. కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 20/4. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు x అవర్స్ అనుకున్నాం కదా, అందుకు x ఈజ్ ఈక్వల్ టు 5 hours అనమాట. రైట్, ఇక్కడ మనం అవర్స్ అనుకుంటే ఇది అవర్స్ అవుతుంది అలాగా. ఓకే, యాక్చువల్లీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ యాక్చువల్ డిస్టెన్స్. ఇప్పుడు ఏంటి? యాక్చువల్ డిస్టెన్స్. యాక్చువల్ స్పీడ్ ఎంత? 10 km/h యాక్చువల్ స్పీడ్. సో యాక్చువల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. యాక్చువల్ స్పీడ్ 10 km/h. ఎంతసేపు నడిచాడు? 5 hours నడిచాడు. అలా అంటే మల్టిప్లైడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 × 5 ఈజ్ ఈక్వల్ టు 50. ఈ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. 50 km. సో యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ 50 km అండ్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు పూర్తిగా అర్థమైపోయి యూస్ఫుల్ అనిపించి మీరు ఎంజాయ్ చేస్తే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ దాకా అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరం అయితే వాళ్ళ దాకా కూడా ప్లీజ్ దీన్ని షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.